ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఫుట్బాల్, వాలీబాల్కు సైతం తేడా తెలియని వాళ్ళు మంత్రిగా పనిచేశారని ఎద్దేవా చేశారు. మంత్రులు ఆడారే తప్ప ఆటగాళ్లను ప్రోత్సహించలేదన్నారు. రోజా, సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో స్కామ్ జరిగిందని మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఈ స్కామ్ వెనుక తాడేపల్లి ఆఫీస్ సైతం ఉందన్నారు ఆయన. ఎమ్మెల్యేల ప్రశ్నలపై మంత్రి రాంప్రసాద్ సమాధానమిచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్, సిఐడి విచారణ జరుగుతోందని, నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాంప్రసాద్. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష. ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష, దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష, ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష, డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను.